ఇంద్రాణి అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి సార్ రీజన్? ఎలాంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి సార్? యాక్చువల్గా డైరెక్టర్ వచ్చి చెప్పారండి కథ. ఇట్స్ అబౌట్ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ విచ్ ఐఎమ్ సపోజ్ టు బి ద హెడ్. ఆయన చెప్పింది అంటే సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక చెప్పారు కదా, చిన్న సినిమా, స్మాల్ బడ్జెట్ సినిమా అనుకున్నాను, కానీ తీసిందైతే చాలా పెద్ద సినిమాలో తీశారు. మీరు చూసినప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టారా అనుకుంటారు మీరు. సో దే టేకన్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్ అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా కనపడుతుంది స్క్రీన్ మీద. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై రోల్ అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో హోప్ టు వర్క్ విత్ దెమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ రాజమౌళి గారు, మహేష్ గారు సినిమా రాబోతుంది, దాంట్లో కూడా మీకు ఏమైనా అవకాశం ఉందా సార్? అన్నైతే అడగలేదు, సినిమాకి అడిగితే చేస్తాను. అందరంటే మహేష్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా యాక్చువల్లీ మన 31st ఎక్స్పెక్ట్ చేశారు ఏదన్నా ఒక అప్డేట్ వస్తుంది అనేసి. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే మీరేమన్నా ఇట్లా మహేష్ గారి ఆ ఫ్యాన్స్ తరపు నుంచి అయినా మీరైనా ఆయనకి ఏమైనా కన్వే చేసే అవకాశం ఉందా? లేదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు నేను సూట్ అయినంటే రోల్కి పిలుస్తారు, వీ కెన్ డూ ఇట్. ఇఫ్ దర్ ఇస్ అ రోల్ దట్ ప్రాబ్లీ సూట్స్ మీ, పిలిచారంటే చేస్తాను.